మీరు అక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కానీ మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్తో సరైన అవగాహన లేకుండా వెళ్ళి కలెక్టర్ మీదకి వెళ్ళారంటుందండి, మీరేమంటారు చెప్పండి. పర్మిషన్స్ మీదే నిజమైతే ఏమిటండి, ఆ సిఐ గారును ఆ కలెక్టర్ గారును కొంచెం ఆ పర్మిషన్ చూపించమని చెప్పండి. చూపించు ఆయన చెప్పడుగా, లేకుండా చెప్పడుగా. మరి అట్లా కాదండి, వాళ్ళ దగ్గర పర్మిషన్ లేవు అని మా అభియోగం కదా, పర్మిషన్ లేవని అభియోగం కదా, మరి చూపించే బాధ్యత వాళ్ళదే కదా. చూపిస్తే మీ తప్పేగా. ఏమండి, పర్మిషన్స్ ఉంటే మీ తప్ప కాదు. పర్మిషన్స్ ఉన్నాయి అనుకోండి, పోనీ మా పక్కన తప్పని ఒప్పేసుకుని చక్కగా క్షమాపణ చెప్పి వచ్చేద్దాం. మరి ఆ తర్వాత ఈ పర్మిషన్ ఇచ్చిన వాడి మీద పని మొదలు పెడతాం. మళ్ళీ మీకు అర్థమైందా? అది మొదలు పెడతాం. ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కలెక్టర్ ఉంటే కూడా వినండి స్వామి, పర్మిషన్ ఇచ్చిన వాడిలో కూడా అసలు ఎంత విస్తీర్ణం మినిమం ల్యాండ్ కావాలి, వాళ్ళకి ఆ ల్యాండ్ ఉందా, అక్కడ ఇళ్ల మధ్యలో పెట్టడం కోసం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారం ఉందా, గ్రామ పంచాయతీ ఎవరైతే సెక్రటరీ వాడు అనుమతి ఉందా, ఎన్ఓసి ఉందా, మీకు అర్థమైందా స్వామి? ఇవన్నీ కూడా ఇస్తే ఏమిటండి, రూల్స్ ఉల్లంఘించి ఇచ్చారా పర్మిషను, ఉల్లంఘించకుండా ఇచ్చారా? అప్పుడు ఉల్లంఘించి ఇస్తే దాంట్లో కలెక్టర్ ఉంటే కలెక్టర్ని కూడా మళ్ళీ ఈడ్చుకొస్తామని మళ్ళీని పబ్లిక్ సర్వెంట్స్. సరే నేనేమన్నానండి, మీరు ఎప్పుడో జరిగే ఈ రోజు మీరు చేసిన తప్పు అవుద్ది కదా, వితౌట్ నాలెడ్జ్ సమాచారం లేదు. మా దగ్గర అన్ని సాక్ష్యాలు పెట్టుకుని ఉన్నాం స్వామి. అంటే లేదంటే పక్కా అన్ని సాక్ష్యాలు పెట్టుకుని ఉన్నాం. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఉంటే ఇప్పుడు సిఐ గారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు మీరు? సిఐ ఏమిటండి, ప్రధానమంత్రి ఏమిటండి, ముఖ్యమంత్రి ఏమిటండి, మాకు ప్రాణాలే లెక్కలేదంటే అసలు మీకు ఇంకోటి తెలుసా అండి, మీరు చెప్తున్నారు వాళ్ళ సైన్యం పెద్దదని, మాకు సైన్యం ఉందండి అయ్యా. ఎంత ఉందండి మీ సైన్యం? మాగణితం మా సైన్యం అయ్యా. మీకు ఇప్పుడన్నా విన్నారో వినలేదో? ఇప్పుడు వినండి స్వామి, కైండ్లీ అలా మీరు సే ఘోర అఘోర నాగసాధు పేర్లు విన్నారండి? అయితే వినండి స్వామి, వీళ్ళందరూ చక్కగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటారు, ధర్మస్థాపనకు రావడానా అయ్యా? వాళ్ళ పని ఏమిటండి, శివోహం నేనే శివుణ్ణి, అహం బ్రహ్మస్మి, అహం విష్ణు. వాళ్ళ పని ఏమిటండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మా పని అని తెలుసుకుని అయ్యా ఈ అఘోరాలు నాగసాధువులతో పాటు ఇంకా ఘోరాలు ఉన్నారు. ఇప్పుడు దాకా ఘోరాలను ఎవరు చూడలేదు. ఏంటండి, మీరు చూసారా ఘోరాలని? మీరు చూస్తారండి అయ్యా. అఘోరాలని నాగసాధువులను మాత్రమే చూశారండి, ఇంకా ఘోరాలను చూడలేదు కదా. ఆ ఘోరాలు కూడా సిద్ధంగా ఉన్నారండి. ఎక్కడ ఉంటారండి ఘోరాలు? ఎక్కడ ఉంటారు? మీ పక్కన మీ దగ్గరలోనే ఉంటారండి. మామూలుగా ఇలా బట్టలు వేసి తిరుగుతారండి అయ్యా, ఇలా బట్టలు వేసుకుని తిరుగుతుంటారండి.